2 సంవత్సరాల పాటు మోడీకి వంగి వంగి దండాలు పెట్టడం తప్పితే రాష్ట్రానికి పీకింది ఏం లేదు అంటున్న కొడాలి నాని. ఏమంటారు మరి దీనికి? మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఏం చేయలేదనే ఆయన ఉద్దేశం. మరి అలాగే మోడీ కాళ్ళకు వంగి వంగి దండాలు పెడుతున్నారు అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఎవరు? కొడాలి నాని గారా? ఈ సన్నాసి సన్నబియ్యతున్న ఎదవ కాదు పేదలకి. నేను ఎప్పుడు అన్నాను అన్నాడు కదా అప్పుడే. నేను ఎప్పుడు అన్నాను? అసెంబ్లీలో అల్లా ఇతను ఏమో తెలియదు. అసెంబ్లీలో నేను సన్న బియ్యం ఇస్తున్నాను, నెక్స్ట్ మంత్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం అని చెప్పి వాగ్దానం చేస్తారు. ఎదవలో ఈ ఎదవ మొట్టమొదటాడు. వీడు ఇచ్చాడా? ఇవ్వలేదు. మరి వీడు పలకబాలేదు, చంద్రబాబు ఇమిట్ చేసి చూస్తూ యాక్షన్ చేసి చూపిస్తున్నాడు. ఈ ఎదవ ఈయనేం చేశాడు? మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేసావు? పోలవరం నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాంచి, నీటిపారుదల శాఖ మంత్రి వాడు అనిల్ కుమార్ యాదవ్ కాంచి, అంబటి రాంబాబు కాంచి, నువ్వు కాంచి మీరేమో డైలాగులు కొట్టారా? గడపడ మా నాన్నగారు 2019 నుంచి మొదలుపెట్టారు. 2020కి పూర్తి చేస్తున్నాం పోలవరం అన్నావు. 21 అన్నాడు. 23 కాంచి జగన్మోహన్ రెడ్డి, 22 కాంచి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తగులుకున్నాడు. 3 సంవత్సరాలు 3 అసెంబ్లీ సమావేశాల్లో. 22కి పూర్తవుతుంది అన్నాడు. 23కి పూర్తవుతుంది అన్నాడు. 24కు పోలవరం పూర్తి చేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం 100 అడుగుల విగ్రహం కట్టి దాన్ని ప్రజలకు అంకితం చేస్తారు. అంకితం చేశారా? నీ బొంద చేశారా? ఏం చేశారో నాశనం చేశారు. ఫ్లైఓవర్ వాళ్ళు కొట్టుకుపోయేంత దుస్థితికి తీసుకొచ్చాడు అంబటి రాంబాబు గారు. డయాఫామ్ వాళ్ళంటేనే అర్థం నాకు తెలియదు, మీకేం తెలుసున్నాడు అంబటి రాంబాబు గారు. ఈయన రాజకీయవేత్త, వృత్తిరీత్యా లాయర్ గారు. ఈ సుంటాళ్ళ ఇల్లు మాట్లాడితే చంద్రబాబు గురించి ఎవరో 5 సంవత్సరాలు పోయి మోదీ గారి కాళ్ళు, అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారు. గత 5 సంవత్సరాలు ఒక్కసారి రిపీట్ చేసుకోండి. ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రానికి ఏ అభివృద్ధి కార్యక్రమాల కోసం మీరు ఢిల్లీకి వెళ్ళారు? 5 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ తెచ్చారా? ఒక్క పరిశ్రమ కోసం వెళ్ళారా? లేకపోతే ప్రజల సంక్షేమం కోసం వెళ్ళారా? లేకపోతే రోడ్లు వేయటానికి నిధుల కోసం వెళ్ళారా? లేకపోతే దేనికోసం వెళ్ళారు? లేకపోతే నీటి కాలువలు తవ్వడానికి నిధుల కోసం వెళ్ళారా? దేనికోసం వెళ్ళారండి? వీళ్ళు కేసుల్లోంచి తప్పుకోవటానికి వంగి వంగి దండాలు పెట్టింది వీళ్ళు. ఇలా చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్తున్నాడు అంటే రాష్ట్రం కోసం వెళ్తున్నాడు, పరిశ్రమ కోసం వెళ్తున్నాడు, అభివృద్ధి కోసం వెళ్తున్నాడు, రోడ్లు తీసుకోవడానికి, ఎయిర్పోర్ట్లు తీసుకోవడానికి, రైల్వే జోన్ తీసుకురావడానికి, ఇలా అనేకమైన జాతీయ సంపదను మన రాష్ట్రానికి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు నిత్యం, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మన ఎంపీ పెమ్మసాని గారు ఈ రకంగా అందరు కష్టపడి ఇవాళ మన గుంటూరు మరి శంకరరావు బ్రిడ్జి ఇన్నాంచి లేని ఇవాళ ఎన్నాంచి అది చేశారు. ఇవాళ దానికి మోక్షం కలిగింది. దాన్ని కూడా అంబటి రాంబాబు గారు వంకర భాషతో మాట్లాడాడు. ట్రాఫిక్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో చెప్పారు. రోజు ఇంటి ముందు పోయి ధర్నా చేశారు. అయ్యా మేము ఇబ్బంది పడుతున్నామని. అంబటి రాంబాబు గారి ఇంటికాడ జనం రోడ్ల అమ్మడి తిరగట్లా. పోలాక అంబటి రాంబాబు ఇంటి కూడా కూర్చున్నారు. పాపం ఆయన వనభోజనాలు పెడుతున్నాడు ఆ జనానికి, గుంటూరు టౌన్లో జనానికి. ట్రాఫిక్ పోలాక వాళ్ళందరూ వాళ్ళ ఇంటికాడ కూర్చుంటే రోజు భోజనం పెడుతున్నాడు అంబటి రాంబాబు గారు. ఇలా మాట్లాడేది ప్రజలు గమనించట్లా. ఈమె ఒకటి ఉందని నిన్న ప్రెస్ మీట్లో పెట్టింది. ఎవరు? ఆర్కే రోజా. ఒక పుస్తకం వాడు ఎన్నుపోటని ఒకసారి నారావారి రక్ష చరిత్ర అని చెప్పి గద్దెనెక్కారు. అసలు పులివెందుల హత్యా రాజకీయాలు ఎంతమంది చంపింది, ఎవరెవరు చంపింది, మాజీ ఎమ్మెల్యేని కూడా, వీళ్ళకంటే బలమైన వ్యక్తి ఎమ్మెల్యే గారిని చంపింది ఎవరు? వీళ్ళ వృత్తి ఏంటి? వీళ్ళు ఒక ఆసామి దగ్గర ఉంటే నర్సయ్య అని అతను చెప్పింది రాజారెడ్డి. ఆ ఆస్తులు, ఆ మైనింగ్ ఆక్రమించుకుని అక్కడి నుంచి లండన్ వాళ్ళు ఉంటారు బ్రిటిష్ వాళ్ళకి వీడిగం చేసి అట్లా కూడబెట్టుకుని హత్యా రాజకీయాలతో మొదలుపెట్టి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉండగా హైదరాబాద్లో కాలాలు సృష్టించి హత్యలు చేసిన ఘనులు వీరు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఎన్ని హత్యలు చేపించారు. నిన్నటిదాకా ఎందుకండి, ఈ మధ్య జరిగిన పరిటాల రవిని హత్య చేసింది ఎవరండి? ఎవరమ్మా రోజా? పరిటాల రవిని హత్య చేసింది ఎవరు? ఆ హత్య చేసిన వాళ్ళని జైల్లో చంపించింది ఎవరు? మొద్దుసీను జైలు ఎందుకు చనిపోయాడు? వాళ్ళ భార్య బతిమలాడుకుందే చేశారే. మరి చచ్చిన వాళ్ళందరూ సాక్షులు లేకుండా చంపింది ఎవరు? అలాగే వివేకానంద రెడ్డి చంపింది ఎవరు? వివేకానంద రెడ్డి చంపిన వాళ్ళని సాక్ష్యాలు లేకుండా చేసింది ఎవరు? ఆ దస్తగిరిని చంపింది ఎవరు? చివరికి నేర చరిత్ర, హత్య రాజకీయాలు. మీ అమ్మ వెన్నుపోటు చంద్రబాబు నాయుడు పరవల సెకండీ ఎక్కడి నుంచో వచ్చి
వైస్రాయల్ వాటర్లో ఈమె అహంకారం ఈమె జలలితమైనగా రాష్ట్రాన్ని ఎలా కుప్పి గంతులేస్తుంటే ఒక అమాయకులను అడ్డం పెట్టుకొని ఇద్దరు ముగ్గురు ఉన్నారు సన్నాసులు. ఒకడి పేరు ఇచ్చాడు, చెప్తే మన దేవినేని నెహ్రూ. ఎవరే ఎందుకు ఆయనే దేవినేని నెహ్రూరే. దేవినేని నెహ్రూ ఒక హీరో ఉన్నాడు, పెద్ద హీరో. వీళ్ళు ముగ్గురు కలిసి ఆ సెకండ్ని పట్టుకొని పార్టీ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఎత్తికల్లేస్తే పార్టీ కాపాడుకోవడానికి ఎన్టీ రామారావు అల్లుళ్ళు ఇద్దరు కొడుకులు అందరు కలిసి ఈ సెకండ్ని పక్కన పెట్టి ఇలా పార్టీ ఇలా ఉంది. తెలుగుదేశం 44 సంవత్సరాలు ఇలా ఈ పార్టీ ఉనికిని కాపాడింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు. ముందు ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. ఈ పార్టీని స్థాపించింది ఎవరు? తారక రామారావు గారు. కార్మికుల కరిగిల కండంలోంచి, రైతు కూలి రక్తం నుంచి, నార్తుల ఆక్రమణ, ఆడపడుసుల ఆక్రమణ నుంచి స్థాపించబడినది ఈ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీయే లేకపోతే ఈ సంక్షేమ కార్యక్రమాల ఆయాల ఇందిరాగాంధీతో ఆమె పూరుగుడులతో మొదలు పెడితే ఎన్టీ రామారావు పక్కా గృహాలతో మొదలు పెట్టాడు. జనతా వస్త్రాలు ఇచ్చాడు, కిలో 2 రూపాయల బియ్యం పథకం ఇచ్చాడు, పింఛన్ 50 రూపాయలు. ఆ రోజులు 50 రూపాయలు అంటే ఇలా 5,000తో సమానం. రోజా నువ్వు ఎన్టీ రామారావు స్థాయి అనేది. నువ్వు తిరుపతిలో పద్మనాభ విశ్వవిద్యాలయం చదువుకున్నావంటే ఆ అర్హత కల్పించింది ఎవరో తెలుసా? మహిళలకు విశ్వవిద్యాలయం ఏర్పడింది నందమూరి తారక రామారావు. ఆఫ్టర్ ఆల్ నువ్వు అసలు పుట్టావా? అసలు నీ పుట్టకేంటో నువ్వు తెలుసా? నువ్వు అప్పుడు పుట్టావా విశ్వవిద్యాలయం స్థాపించినప్పుడు? మీకు మళ్ళీగా విశ్వవిద్యాలయం పేర్లు మార్చి మీ పేర్లు పెట్టుకోడు కాదు అధికారం లేకుండా. రాజశేఖర రెడ్డి మీకు మళ్ళీ పేర్లు మార్చాడా? ఇప్పుడు ఇత్తనం ఒకటైతే చెట్టు ఒకటి కాదు. ఇత్తనం నుంచే చెట్టు వచ్చింది. ఇత్తనం ఎంత కరువుగట్టిన నేరస్థ ప్రభావం ఉన్నదో అదే కొనసాగుతుందో. రోజా నువ్వు చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు మీరు తిరగండి. ఒకసారి చూశారు జనం ఈ దెబ్బ ఎలాంటి నీకు జనం గనక ఈసారి మీరు చేసే రేపు తిరగబోయే ఏది వెన్నుపోటు ప్రచారం అని 2 రోజులు వచ్చే నెలలో 1వ తారీఖు 2వ తారీఖు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. తిరగండ ప్రజల్లోకి గడప గడపకి వెళ్ళు. నువ్వు 95% మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చావా చెప్పమంటావా? మీకు చంద్రబాబు సినిమా తీసిన డైరెక్టర్కి 1000 కోట్ల ఆస్తులు భూములు అప్పగెప్పారు ఒక డైరెక్టర్ రెడ్డి గారికి. అమ్మ రోజా నువ్వు ఆడదాం ఆంధ్ర అని చెప్పి కిట్లు బొట్లు నువ్వు ఎన్ని కోట్లు కుమ్మరించావు? తిరుపతి టోకెన్లు ఎన్ని అమ్ముకున్నారు? మీ చరిత్ర చెప్పితే ఒక రోజుల్లో పట్టిద్ది. ఈ మీడియాలో మాకు 5 నిమిషాలు 10 నిమిషాలు అవకాశం ఉండేది. లేకపోతే నీకంటే బ్రహ్మాండంగా దుమ్ముది నీ చరిత్ర మొత్తం చెప్పగలం. నువ్వు ఎక్కడ లెగ్గ పెడితే అక్కడ పతనం. స్టాలిన్ దగ్గరికి వెళ్ళావు, తుస్సు. జగన్మోహన్ దగ్గరికి వెళ్ళావు, 5 సంవత్సరాలు ఉన్నాయి లేని నువ్వు వంగలపూడి అనితని విమర్శిస్తున్నావా? ఆమా హోమ్ మినిస్టర్గా ఇంతకుముందు హోమ్ మినిస్టర్ ఎవరు? మన ప్రతిపాడు ఎమ్మెల్యే సుచరిత గారు. ఊరక తోలు బొమ్మ పాపం 5 గన్నుమేళ్ళు వాళ్ళు. మరి చక్రం తిప్పింది హోమ్ మినిస్టర్ మొత్తం తిప్పింది ఎవరు? ప్రజలకు తెలియదు అనుకున్నావా రోజా గారు? ఇవాళ అది లేదే. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా సరే అనిత దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారా? వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మీ చరిత్ర ఎక్కడుండిద్ది? ఈ వరకలు ఎక్కడుండేవాళ్ళు? 40,000 మంది ప్రాణాలు పొలగొన్నారు మీ ప్రభుత్వంలో. రోడ్ల మీద గుండ్లు కొట్టించారు ఎస్సీ ఎస్టీలకి. డాక్టర్ని చంపారు, శవాలను డోర్ డెలివరీ ఇచ్చారు. మహిళలు ఎంత మంది మానమంగా తానాలి గుంటూరు ఏంది, మరి బొంబాయి సినీ నటి ఏంది, ఒక్కరు ఏందిరా అమ్మా. నువ్వు ఆడపుట్టకు పుట్టి నువ్వు మహిళల గురించి 33% రేపు ప్రభుత్వం వచ్చే ఎన్నికల ఇప్పుడు కేంద్రం అక్కడ పార్లమెంట్లు విగిపోయినా ప్రభుత్వం తరఫున తెలుగుదేశం పార్టీ 33% రిజర్వ్ చేయడానికి సిద్ధమైంది. అలాగే ఈ యొక్క గురు శిష్యుడు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు నేను ప్రకటించాడు నందమూరి తారక రామ విగ్రహ ప్రారంభోత్సవం సందర్భంలో. నేను కూడా మన తెలంగాణలో మహిళలకు 33% రిజర్వ్ చేస్తున్నానని చెప్పి ఘంటాపదంగా చెప్పాడు. అది రాజకీయం అంటే. మీకు మళ్ళీగా చంపటాలు, నరుక్కోటాలు, వెన్నుపోటుదారులు. ఎన్నిపోటుదారులు ఎవరికి పొడవలేదమ్మా, పొడిచిపోయింది ఆమె వైఎస్ఆర్ పార్టీలో ప్రతినిధి. ఆమె ఏమన్నా ఎన్టీ రామారావు వర్ధంతికి జయంతికి వచ్చి ఆయన కాడ దండం పెట్టింది. అసలు ఎందుకు
నువ్వు గనక నిజంగా ఎన్టీ రామారావు భార్యవి, ఆయన మీద గౌరవం ఉంటే ఒక గృహిణిగా, అయ్యా అల్లుళ్ళు కొడుకున్నారా, నాకు ఏ పదవులు ఏ రాజకీయం వద్దు, నేను నా ఇంట్లో మీ తండ్రి గారికి సేవ చేసుకుంటూ పూజ చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటాను, మీరు చక్కగా పరిపాలించి ఒక్క మాట అనలేపని ఎదవా, నీకు రాజకీయం కావాలి, నీకు ముఖ్యమంత్రి సీటు కావాలి, నువ్వు ఏదో రాజకీయం ఒక మంత్రికి ఎలగాలని నీ కుతూహలంతో రామారావు వర్ధంతికి జయంతికి ఆడికి వెళ్తావు, ఆయన సమాధి దగ్గరికి దండం పెడతావు, ఏడుకొచ్చావు తెలుగుదేశం పార్టీ అనిపిస్తావు. అసలు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు, ఆయన దగ్గర దండం పెడుతుంటే ఇటు వచ్చి ఆ పార్టీని విమర్శిస్తుంటివి. నీది ఒక బతుకు, ఆ లక్ష్మీ భరత్ ఒక బతుకు. రోజమ్మా ఇంకా చెప్పమంటావా? నువ్వు మహిళవి, నేను చెప్పలేను. అలాగే కేఎన్ఆర్ ఈడు నాగేశ్వరరావు, ఇతను పులివెందులో ఒక బడ్డీ కొట్టు పెట్టుకొని చిల్లర కొట్టులో వస్తువులు అమ్మే ఒక సామాన్య నాలాంటి కార్యకర్త. ఇతను ఏం చేశాడు? సాక్షి దినపత్ర పెట్టినప్పుడు అందుట్లో రిపోర్టర్గా విలేకరుగా పేపర్లు వేయడానికి దీనికని 10,000 జీతంతో సాక్షి పేపర్లో చేరిన వ్యక్తి 1 సంవత్సరం అందుట్లో ఉద్యోగం చేస్తూ రాజశేఖర రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారికి సహాయకుడిగా అతను అమ్మట వెళ్ళి అతనికి అమ్మటి ఒక నమ్మకస్తుడిగా ఉండి చివరికి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను పర్సనల్ సెక్రటరీగా తయారయ్యి కృష్ణా జిల్లాలో 40 ఎకరాలు, విజయవాడలో కారు షోరూము, తిరుపతిలో ఇదేదో పెట్టాడు, తిరుపతిలో ఏంది, హైదరాబాద్లో ఏంది, బెంగళూరులో ఏంది, 2 కిలోలు బంగారమా, 5 సంవత్సరాలు 500 కోట్లు ఒక సామాన్య మనిషి సంపాదించాడంటే అది ఎట్లా సాధ్యమ? రోజా ఆయన మీద ఈడీ ఎంక్వైరీ చేస్తుందా, నువ్వు విరుచుకుపడుతున్నావా? మరి మొన్న మీరు చంద్రబాబు నాయుడు అనవసరంగా అరెస్ట్ చేశారే అర్ధరాత్రి కాడ, మరి మన కోర్టులో అవన్నీ కొట్టేసిందే. మీరు నిజంగా చంద్రబాబు నాయుడుకు దోపిడీ చేసి అవన్నీ కనుక తప్పుడు ప్రచారం అయితే మీరు కోర్టుకి వెళ్ళి కోర్టు చంద్రబాబు మీద ఉన్న కేసులను కొట్టేసినప్పుడు మీరు కనుక మీ దగ్గర నిజమైన సాక్ష్యాలు ఉంటే అదే మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ కేసులను ఎందుకు మీరు బలపరచలేకపోయారు? అంటే మీరు తప్పుడు మనుషులు, తప్పుడు వాగ్దానాలు, తప్పుడు ప్రకటనలతో ప్రచారం చేసుకొని ఒక 5 సంవత్సరాలు పబ్బం గడిపారు. రేపు మీకు అది సాగదో, ఇవిఆర్ 0. మీకు రాజకీయ జీవితం కట్టు ఇక మీకు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా ప్రతిపక్ష నాయకుడిగా దేని మీద వెళ్ళాలో దాని మీద విమర్శ మీద వెళ్ళు. 4 సీట్లు వస్తాయి. పోయినసారి 95% పనులు ఏదో ఈయన చేసిందంట రోజమ్మ చెబుతుంది. మరి 11 కేసులు వచ్చినాయి అక్క, అంటే 100% చేయలేదు కాబట్టి 150 సీట్లు వచ్చినా, 157 సీట్లు వచ్చినా, మీకు 11 ఎందుకు వచ్చినాయి? 95% నువ్వు ఇచ్చిన హామీలు వాగ్దానం చేశావు. మరి ఎందుకు వచ్చినాయి? మరి ఎందుకు ఇన్ని ఈడీ కేసులు? ఎందుకు ఇంత ఏఎస్ ఆఫీసర్లు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు, కేసులు చుట్టూ తిరుగుతున్నారు? అమ్మా, నీకు కూడా దొరకాలి. ఎంక్వైరీ మొదలు పెడితే నువ్వు కూడా నీ బండారం బయటపడితే ఆగు ఎగురుదు. కానీ ఓరక మా సాక్షి ఛానల్ ఉంది, మీకు సాక్షి చెప్తే 2 గంటలు మిమ్మల్ని మాట్లాడతారా ఎదవ, ఏ ఎదవలైనా సరే. ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడు కాదు, ఇక లేవా ఛానల్లో, ఇక లేవా ఉన్నాయి, వాళ్ళ మాట్లాడాను.